హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అవసరం ఉన్న లబ్ధిదారులకు నూతనంగా ఆసరా పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు కూడా రూపొందించింది. ఈ లక్ష్యంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. అర్హులైన వ్యక్తుల జాబితాలను ప్రామాణికంగా తయారు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వ చర్యలు పెన్షన్ లోపాలను సవరించేందుకు ప్రయత్నం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పెన్షన్ల కేటాయింపులో ముందున్న లోపాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.2 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిని పరిశీలించి క్రొత్త మంజూరులకు ప్రణాళిక రూపొందించబడింది. ఇక ఈ నేపథ్యంలో దరఖాస్తుల సమీక్షణకు రంగంలోకి అధికార యంత్రాంగం. ఇక ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు మరియు పట్టణాల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్లు దరఖాస్తుల పరిశీలన బాధ్యతలు భుజాన వేసుకున్నారు. వారు అర్హుల వివరాలను సమీక్షించి అవసరమైన ఆధారాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్కు అందించాల్సి ఉంటుంది. ఇక వలస వెళ్లిన వారి పెన్షన్ రద్దు, వారి కుటుంబానికి నూతన మంజూరు. పెన్షన్లు వరుసగా 3 నెలల పాటు పొందని లబ్ధిదారులను వలస వెళ్లిన వారిగా గుర్తించి వారి పెన్షన్లు రద్దు చేయాలని, వారి భార్యలు అర్హులైతే వారికి కొత్తగా మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఇది పెన్షన్లు అసలైన అవసరం ఉన్న వారికి ఈ పెన్షన్లు చేరేలా చేసే చర్యగా భావించబడుతుంది. ప్రస్తుత ఆసరా పథక లబ్ధిదారుల సంఖ్య. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పథకం కింద పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య 42.96 లక్షలు. వీరిలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా మరియు హెచ్ఐవి బాధితులు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. ఇక ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్ల మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సాధారణ వృద్ధాప్య పెన్షన్ 2016, దివ్యాంగుల పెన్షన్ అయితే 4016 రూపాయలు. ఇక ఈ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. పెన్షన్లలో పారదర్శకత లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పారదర్శకత వ్యవస్థను అమలుపై దృష్టి సారిస్తుంది. అర్హులైన వారికి తప్ప మరెవరికి ఈ పథకం యొక్క ప్రయోజనం కలగకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ప్రతి దరఖాస్తును ఆధారాలతో కూడిన ప్రక్రియ ద్వారా పరిశీలించి లబ్ధిదారుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ సంకల్పం సామాజిక రక్షణను బలపరిచే దిశగా ఈ చర్యలు. ఈ కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పేదరిక నిర్మూలకు మరింత బలమైన అడుగు వేస్తుంది. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భద్రతను అందించాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టబడ్డాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, దినసరి జీవితం కొనసాగించలేని వారు, కుటుంబ ఆధారాన్ని కోల్పోయిన వితంతువులకు ఇది ఒక నూతన ఆశగా నిలుస్తుంది. చివరగా తెలంగాణలో పెన్షన్ల వ్యవస్థలో జరుగుతున్న ఈ మార్పులు అనేక మంది పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించనున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు, సమర్థతతో కూడిన చర్యల ద్వారా నిజంగా అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది. ఈ మార్గంలో ప్రభుత్వం అడుగులు వేయటం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నట్లు తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.